హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ ఒక వీడియో అనేది చేస్తున్నాను. ఫ్లిప్కార్ట్ నుంచి 4 లేయర్ షూ ర్యాక్ తెప్పించాను అనమాట. ఇట్స్ డిఐవై అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ అని. వాళ్ళు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇస్తారు, మనం దాన్ని సెట్ చేసుకోవాలి. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. హోప్ దిస్ వీడియో మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఇదే ఆ షూ ర్యాక్ అనమాట. ఇది 4 లేయర్ షూ ర్యాక్ అనమాట. దీని హైట్ విడ్త్ డెప్త్ ఇలా ఉంటుంది. సో ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాను చూడండి. సో ప్యాకేజింగ్ ఇలా వచ్చింది. దీనిలో ఏంటంటే మనకి లాంగ్ పైప్స్ ప్లస్ కనెక్టర్స్ ఇచ్చారు అండ్ ఆ బ్యాగ్ కవర్ చేసుకోవడానికి. సో ఈ ఐటమ్స్ అనేవి మనకి ఇచ్చారనమాట. ఇవి 4 లేయర్స్ కాబట్టి మనకి ఇలాంటి 4 ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. దానికి సైడ్ హోల్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ పైప్స్ని అట్లా హోల్స్లో త్రూ సెట్ చేసుకోవాలి. సో అలా నేను ఈ 4 షీట్స్ అనేవి సెట్ చేసుకున్నాను, 4 ఫ్యాబ్రిక్స్ని సెట్ చేసుకున్నాను. ఇది 395 రూపీస్ మాత్రమే. నా క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది. ఇది ఏంటంటే మనకి ఈజీగా ఉండేలా చెప్తున్నాను. ఇవి వచ్చేసి మీడియం పైప్స్ అండ్ షార్ట్ పైప్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మీడియం పైప్స్ వచ్చేసి ఇలా సైడ్కి కనెక్ట్ చేసుకోవాలి కనెక్టర్స్ త్రూ. ఈ షార్ట్ పైప్స్ వచ్చేసి ఇలా స్ట్రైట్గా పైకి కనెక్ట్ చేసుకోవాలన్నమాట కనెక్టర్స్ ద్వారా. ఇక్కడ కనెక్టర్స్ ఉన్నాయి చూడండి. ఈ కనెక్టర్స్ అనేవి మనం రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి అండ్ పైకి కూడా వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట కనెక్టర్స్. సో దట్ మనం నెక్స్ట్ పైకి కూడా ఒకటి పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో కనెక్టర్స్ ఎలా పెట్టుకోవాలి నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ప్లస్ పైకి వచ్చేలాగా కనెక్టర్ని ఫిట్ చేస్తున్నాను. ఇందాక నేను రాంగ్ పెట్టాను, ఇప్పుడు మళ్ళీ సెట్ చేస్తున్నాను చూడండి. సో ఈ విధంగా మనం కనెక్టర్స్ని సెట్ చేసుకోవాలి 4 సైడ్స్. సో మనం అలా సెట్ చేసుకున్నాక ఈ విధంగా ఉంటుంది. సో అలా షార్ట్ పైప్స్ పెట్టుకున్నా కూడా నేను దానికి కనెక్టర్స్ యాడ్ చేసి ఈ ఫ్యాబ్రిక్ షీట్స్ ఉంటాయి కదా వాటిని అటాచ్ చేశాను అనమాట. సైడ్ పైప్స్ పెట్టుకున్నాం కదా ఫస్ట్ డే, ఆ పైప్స్ పెట్టుకున్న వాటిని ఈ కనెక్టర్స్కి యాడ్ చేశాను అనమాట. సో మొత్తం మనం సెట్ చేశాక ఈ విధంగా ఉంటుంది. చాలా గట్టిగా ఉన్నాయి, ఫ్యాబ్రిక్ కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి. అండ్ దాని తర్వాత ఇంకా మనం దానికి కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ అటాచ్ చేసేయడమే. సో కవర్ అటాచ్ చేశాక మనకి ఇలా జిప్స్ కూడా ఉంటాయి. మనకు క్లోజ్ కావాలంటే క్లోజ్ చేసుకోవచ్చు, లేదా ఓపెన్లో అయినా పెట్టుకోవచ్చు. దీనికి ఏంటంటే సైడ్ ఒక ర్యాక్ కూడా ఇచ్చాడు అండ్ ఇటు సైడ్ ఏం లేదు. మనం ఎప్పుడైనా బయటకు వెళ్తున్నాం అనుకుంటే దానికి జిప్ వేసుకోవచ్చు. చాలా స్ట్రాంగ్గా ఉంది, లోపల చూడడానికి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు జిప్స్ వేసుకోవచ్చు అని చెప్పా కదా. అండ్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మనం ఇట్లా కనెక్ట్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసి పెట్టుకోవాలి అంటే కనుక ఇట్లా స్టిక్కర్స్ ఇచ్చారు వాటికి. ఈ ట్యాగ్స్ త్రూ దాన్ని మనం హోల్డప్ చేసుకోవచ్చు. సో వద్దనుకున్నప్పుడు ట్యాగ్స్ని వదిలేస్తే. ఈ షూ ర్యాక్లో మనకి ఏంటంటే ప్రీమియం జిప్పర్ ఇచ్చాడు, సైడ్ పాకెట్స్ ఇచ్చాడు అండ్ నాన్ వోవెన్ ఫ్యాబ్రిక్ ఇచ్చాడు అండ్ టఫ్ అండ్ 100% PP కనెక్టర్స్ ఇచ్చాడు అండ్ వెల్కో ట్యాగ్స్ టు హోల్డప్. అంటే ఇందాక ట్యాగ్స్ చూపించా కదా అవన్నమాట. ఇందులో మనకు లోపల ఇచ్చిన షెల్ఫ్స్ ఉన్నాయి కదా, అవి వాటర్ ప్రూఫ్ అనమాట. ఇచ్చిన ట్యూబ్స్ కూడా రస్ట్ ప్రూఫ్ అనమాట. ఈ రస్ట్ ప్రూఫ్ అనేది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, వాడితే కానీ తెలియదు కదా. సో నేను యూజ్ చేశాక ఎలా ఉందో చెప్తాను. హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో టోటల్ అవుట్లుక్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఇన్ అడ్వాన్స్. See you in my next video. Until then, take care. Bye.